పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి న్యాయస్థానం సూచించింది. స్పీకర్ ముందు అర్హత ఫైల్స్ ను ఉంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి మళ్లీ విచారణ జరుపుతామని హైకోర్టు తేల్చి చెప్పింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కలెక్టర్స్ ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్స్ తో మాట్లాడి వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయక పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షను చేయబోతున్నారు. ఇప్పటికే 25 జిల్లాలకు 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సురాయిపాలెంకు చెందిన రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు కోర్టుకు హాజరుపరచబోతున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు బ్యారేజీని ఢీకొట్టినట్టుగా గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ బోర్డు పెట్టాలని అన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి తన కూతురు కోసం యాగాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన కేసీఆర్ చేయాల్సిందే నవగ్రహ పూజ కాదు, దశగ్రహ పూజ చేయించాలని సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగుపరుస్తామని హైదరాబాద్ కొత్త సిపి సివి ఆనంద్ తెలిపారు. మరోసారి ఆయన హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు ఆయన. తిరుపతి పోలీసుల ముందు హాజరయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు. సెక్యూరిటీ మధ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని, మరోసారి వైద్య పరీక్షలకు హాజరవుతారని పోలీసులకు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాశ్మీర్ లో పర్యటించబోతున్నారు. అనంతనాగ్ లో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఖర్గే. ఇక్కడ ఎలాగైనా సరే గెలిచి బీజేపీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్.